హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ సెషన్లో Node.js అంటే ఏంటి, Node.js యొక్క ఉపయోగాలు ఏంటి, Node.js యొక్క ఫీచర్స్ ఏంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఈస్ Node.js అంటే, Node.js అనేది ఒక జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఇది గూగుల్ క్రోమ్స్ జావాస్క్రిప్ట్ V8 ఇంజిన్ అనే దాన్ని బేస్ చేసుకుని పనిచేస్తుంది. Node.js అనేది ఓపెన్ సోర్స్, కంప్లీట్లీ ఫ్రీ అండ్ యూజ్డ్ బై థౌజండ్ ఆఫ్ డెవలపర్స్ ఇన్ వరల్డ్ వైడ్. నెక్స్ట్ Node.js ఫీచర్స్ వచ్చేసేటప్పటికి, Node.js అనేది ఎసింక్రోనస్గా అండ్ ఈవెంట్ డ్రివెన్గా పనిచేస్తుంది. సో ఎసింక్రోనస్ అంటే ఏంటి అంటే, ఒకసారి రిక్వెస్ట్ అనేది ప్యారల్గా, సపోజ్ ఏమైనా రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ప్యారల్గా రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తుంది. అంటే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూట్ చేయకుండా, ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేయకుండా ప్యారల్గా రిక్వెస్ట్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో అలానే ఈవెంట్ డ్రివెన్ అనే ఒక ఫీచర్ని కలిగి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా పేజీ లోడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ సింగిల్ థ్రెడెడ్ బట్ హైలీ స్కేలబుల్ అనే ఒక ఫీచర్ను కలిగి ఉంటుంది. సో ఈ సింగిల్ థ్రెడ్ అనే కాన్సెప్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ నో బఫరింగ్, పేజీ బఫరింగ్ అవ్వకుండా, స్లో లేకుండా చాలా స్పీడ్గా పేజ్ లోడింగ్ అనేది ఉంటుంది. సో యూజెస్ ఆఫ్ Node.js వచ్చేసేటప్పటికి, దీన్ని మేజర్గా ఐఓ బౌండ్ అప్లికేషన్స్లో వాడతాం. అంటే ఇన్పుట్ అవుట్పుట్ త్రూపుట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, సో అలాంటి అప్లికేషన్స్లో దీన్ని ఎక్కువ వాడతాం. అలానే డేటా స్ట్రీమింగ్ అప్లికేషన్స్లో వాడచ్చు. అంటే ఆడియో కానీ వీడియో కానీ ఏమైనా లైవ్ స్ట్రీమింగ్ అయ్యే అప్లికేషన్స్లో కూడా దీన్ని ఎక్కువగా వాడచ్చు. డేటా ఇంటెన్సివ్ రియల్ టైమ్ అప్లికేషన్స్లో కూడా వాడతారు. డేటా ఇంటెన్సివ్ రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే, సో డేటా యూసేజ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, డేటాబేస్ యాక్సెసింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, మెయిన్లీ ఈ రిపోర్ట్స్ జనరేట్ చేసే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా వాడుతుంటారు. JSON APIs బేస్డ్ అప్లికేషన్స్ కూడా ఎక్కువ వాడతారు. JSON APIs అంటే అవి ఎక్కువగా వెబ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే సోప్ కానీ రెస్ట్ API అలాంటి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్లికేషన్స్లో, అలాంటి వాళ్ళు ఎక్కువగా Node.js ఉపయోగిస్తుంటారు. అలాంటి సింగిల్ పేజ్ అప్లికేషన్స్లో కూడా Node.jsని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే, ఒక పేజీలోనే రెస్ట్ ఆఫ్ ది పేజెస్ అన్నిటిని లోడ్ చేయడం జరుగుతుంది. అంటే సపోజ్ ఒక ఇండెక్స్ పేజీ ఓపెన్ చేసి ఉన్నప్పుడు పేజీ 2 ఓపెన్ చేయాలంటే అదే పేజీ 1లోనే పేజీ 2 అనేది లోడ్ అవుతుంది. అలాంటి రిమైనింగ్ పేజెస్ అనేవి, అంటే పేజీ రీలోడ్ అవ్వకుండా, ఇంకో పేజీ నావిగేట్ అవ్వకుండా సేమ్ పేజీలోనే మిగిలిన పేజెస్ అన్ని రెండర్ అవుతూ ఉంటాయి. Node.js క్లయింట్స్ చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఈ Node.jsని ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందులో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వచ్చేసేటప్పటికి ఈబే, జనరల్ ఎలక్ట్రిక్, గోడాడీ, మైక్రోసాఫ్ట్, పేపాల్, ఊబర్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఈ Node.jsని ఉపయోగిస్తున్నాయి. సో ఇందాక నేను చెప్పినట్లుగా ఈ సింగిల్ థ్రెడ్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ ఫీచర్ ఇన్ Node.js. సో సపోజ్ ఇదేం చేస్తుందంటే, ఈ సింగిల్ థ్రెడ్ ఫ్లో అంటే వచ్చిన క్లయింట్ నుంచి వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని ఈ సింగిల్ థ్రెడ్ బేస్ మీదే ఎగ్జిక్యూట్ చేసి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ క్లయింట్ 1 రిక్వెస్ట్ 1ని క్లయింట్ 2 రిక్వెస్ట్ 2 అలా చాలామంది రిక్వెస్ట్లు రైజ్ చేసినప్పుడు వెబ్ సర్వర్ ఈ రిక్వెస్ట్ అన్నింటినీ ఈవెంట్ క్యూ అన్న అక్కడికి పంపిస్తుంది. సో ఈవెంట్ క్యూలు అన్నీ హోల్డ్ చేయబడి ఉంటాయి. ఈవెంట్ క్యూ నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఈవెంట్ లూప్లోకి వస్తుంటాయి. సో ఈవెంట్ లూప్ అనేది రెస్పాన్స్ జనరేట్ చేసి దాన్ని రిటర్న్ ఇస్తుంది. సో ఇదంతా సింగిల్ థ్రెడ్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లాకింగ్ ఐఓ రిక్వెస్ట్లు, అంటే డేటాబేస్ డిపెండెన్సీ ఉన్న రిక్వెస్ట్లు వస్తుంటాయో, అలాంటప్పుడు Node.js థ్రెడ్ పూల్ అనేది వెబ్ సర్వర్లో డిఫాల్ట్గా ఇంప్లిమెంట్ చేయబడి ఉంటుంది. సో ఇందులో ఇంకొక థ్రెడ్కి ఈ రిక్వెస్ట్ ఏదైతే బ్లాకింగ్ ఐఓ రిలేటెడ్ రిక్వెస్ట్ ఉంటుందో దాన్ని థ్రెడ్ 2 అన్న దానికి అసైన్ చేయబడి ఉంటుంది. థ్రెడ్ 1 ఏమో మిగిలిన రిక్వెస్ట్ అన్నిటిని హ్యాండిల్ చేస్తుంటే, థ్రెడ్ 2 అనేది ఏవైతే డేటాబేస్ రిలేటెడ్ ఉంటుందో దాన్ని ఒక రిక్వెస్ట్ని అనలైజ్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది. సో ఈ విధంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, పర్ఫార్మెన్స్ తగ్గకుండా సింగిల్ థ్రెడ్ అనేది పనిచేస్తుంది. చాలా ఉపయోగకరంగానూ ఉంటుంది. Thank you for watching this video.